ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి వీడియోని మీకు నచ్చినటువంటి మదర్ ఫోటో పెట్టేసుకొని మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో దీంట్లో ఒక స్పెషల్ ఎఫెక్ట్ అయితే ఉంది, దానికోసమే ఈ లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది చేశాను. సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈజీగా మీ యొక్క నచ్చినటువంటి ఫోటోని పెట్టేసుకొని కూడా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎడిట్ ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెన్సీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోటో యాడ్ ఫోటో కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఫోటోతో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని యాడ్ చేసిన తర్వాత పెద్ద ఈ విధంగా వేసుకొని పైన మనకి ఎరేజర్ టూర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేసి కింద మనకి పర్సనల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు టిక్ మార్క్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు ఈ విధంగా స్క్రీన్ ఫిట్ చేశాను. మళ్ళీ టిక్ మార్క్ పైన క్లిక్ చేసేసి ఈ విధంగా నేను గ్యాలరీకి అయితే సేవ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు XML ఫైల్ ఉంటుంది. XML ఫైల్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీడియా పైన క్లిక్ చేయండి. మీకు క్లౌడ్ PNG ఫోటో ఉంటుంది. ఓకేనా. దాన్ని కొంచెం చిన్న చేసేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇలా చిన్న చేసేసుకొని ఇప్పుడు లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ ఇమేజ్ని డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు మూవింగ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసిన తర్వాత స్టార్టింగ్లో ఇలా పెట్టేస్తున్నాను చూడండి, రైట్ సైడ్లో కొంచెం ముందుకు పెట్టేస్తున్నాను. ఓకేనా. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ క్లౌడ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కిందికి డ్రాగ్ చేయండి. ఎక్కడి వరకు అంటే మనకు ఒక చెట్టు కనబడుతుంది కదా, దాని వెనకాలకు పెట్టేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ పైన పెట్టేశాను చూడండి, అది వెనకాలకి వెళ్ళిపోయింది. మంచి యానిమేషన్ అయితే వస్తుంది. అన్నీ నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఇప్పుడు దాంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళుతున్నాను. వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకటి అయితే సెట్ చేస్తున్నాను. స్టార్టింగ్లో ఇక్కడ పెట్టేస్తున్నాను నేను, అండ్ ఎండింగ్లోకి వచ్చేసరికి ఇలా పెట్టేస్తున్నాను చూడండి. మొత్తం లెఫ్ట్ సైడ్కు మొత్తం ఇలా పెట్టేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగానే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ తీసుకుందాం. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. చూడండి మూన్ తీసుకోండి. మూన్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసేసుకుందాం. ఓకే, చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం చిన్న వేసేస్తున్నాను దీన్ని. ఓకే, ఈ సైజులో పెట్టేశాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు కొంచెం నేను బ్రైట్నెస్ అయితే తగ్గించుకుంటున్నాను చూడండి. ఓకే, తగ్గించుకున్నాను. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని నేను పైకి పెట్టేస్తున్నాను చూడండి. దీన్ని కూడా యానిమేట్ చేసుకుందాం. నేను స్టార్టింగ్లో ఇక్కడ ఇలా పెట్టేశాను. పెట్టేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఎండింగ్ వచ్చేస్తున్నాను. ఎండింగ్కి వచ్చేసి కొంచెం యానిమేట్ కావాలి నాకు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు యానిమేట్ కావాలి. ఓకేనా. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఇమేజ్ని, ఈ మూన్ ఇమేజ్ని మళ్ళీ కిందికి తీసుకోదాం. బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానిపైన పెట్టేసేద్దాం. ఓకేనా. చూసారు కదా, క్లౌడ్స్ కింద పెట్టేశాను. ఇప్పుడు మీకు ప్లే చేస్తే చూడండి చాలా బాగా సెట్ అవుతుంది. చూసారు కదా, చాలా బాగా సెట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ లిరికల్ మొత్తం కూడా ఎడిట్ చేసి పెట్టాను. మొత్తం ఎఫెక్ట్స్ కూడా అన్నీ యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ ఇవి ఆఫ్లో ఉంటాయి. ఐ సింబల్ ఏదైతే ఉందో వాటిపైన క్లిక్ చేసేసి మీరు అన్నీ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. నేను ఆఫ్ చేసి పెట్టాను, ఎందుకంటే మనకి ఎడిట్ చేసేటప్పుడు కొంచెం హ్యాంగింగ్ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పేసి నేను ముందుగానే ఆఫ్ చేసి పెట్టుకున్నాను. సో మీరు అన్నీ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా. ఎనేబుల్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ప్లే చేస్తే మీకు ఇక్కడ అన్నీ కూడా సెట్ అయిపోతుంది. నేను స్పెషల్ ఎఫెక్ట్ అని చెప్పాను కదా, సో ఇక్కడ మంచి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదన్నమాట లిరికల్ సాంగ్. కొంచెం లిరిక్స్ అనేది ఫాస్ట్గా ఉండడం వల్ల మనకు అది కనిపించట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చినటువంటి ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు మీరు పిక్సార్ట్లో క్రియేట్ చేసుకున్నటువంటి ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను కింద ఇలా కిందికి సెట్ చేసేస్తున్నాను మొత్తము. ఓకే, ఇలా ఇంకా కొంచెం పెద్ద పెడుతున్నాను ఇమేజ్ని. ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ ఫోటోను కూడా లిరికల్ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ట్యాగ్ చేస్తున్నాను. 34 సెకండ్స్ వరకు ఉంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి.
ఓకే. ఇలానైతే ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే లిరిక్స్ అనేది కొంచెం చిన్న సైజ్‌లో ఉంది ఫాంట్ అనేది. మీరు పెద్ద చేసుకోవాలనుకుంటే ఇప్పుడు సపోజ్ ఈ యొక్క లిరిక్స్ ఉంది. దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పీఎన్జీ ఉంటుంది క్లౌడ్ స్టైల్‌లో. దాన్ని మీరు పెంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! దీన్ని పెంచిన తర్వాతనే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఈ ఫాంట్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలి. అప్పుడే మీకు ఇక్కడ ఫైనల్ అవుట్‌పుట్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చూసారు కదా! మీరు డైరెక్ట్‌గా ఇక్కడ నుండి పెంచితే ఏమవుతుందంటే అది ఒక ఎఫెక్ట్ అనేది నేను అప్లై చేశాను. స్పెషల్ ఎఫెక్ట్ అన్నాను కదా! అదే అన్నమాట. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్‌గా అప్లై చేసి చూపిస్తాను. ఇలా జూమ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. చూసారు కదా! మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా అయినట్టు అక్కడ డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుందన్నమాట. ఓకేనా? సో, అందుకోసమే వాటిని ఆ గ్రూప్స్ ఓపెన్ చేసి అయితే మీరు ఎడిట్ చేసుకోవాలి. ఫాంట్ ఎక్స్ట్రా కావాలనుకుంటే. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే నేను సెపరేట్‌గా ఇన్విటేషన్స్ కోసం అయితే సెపరేట్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అనేసి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అండ్ మీరు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని టైప్ చేసి ఎంటర్ చేసినా మీకు వస్తుందన్నమాట ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కంప్లీట్‌గా నేను ఇన్విటేషన్ ట్యుటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లాస్ట్‌లో ఇంకొక పార్టికల్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. మీడియా పైన క్లిక్ చేసేసి చూడండి మీకు ఇలాంటి పార్టికల్ వీడియో ఉంటుంది. సో, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే రొటేట్ చేసుకోండి దీన్ని. ఓకేనా? పోర్ట్రేట్లో ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడ మొత్తం కూడా స్క్రీన్ ఫిట్ చేసేయాలి దీన్ని. ఓకేనా? మొత్తం కూడా ఫిల్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఇక్కడ లైట్ అండ్ పైన క్లిక్ చేసేసి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి సరిపోతుంది. లేదంటే ఇక్కడ కలర్ డోడ్జ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసినా పర్లేదన్నమాట. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను. సో, చూసారు కదా! వీడియో ఇంతే కంప్లీట్‌గా వీడియో అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో, ఇదన్నమాట ఈ వీడియోలో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేయండి.